ప్రమాదాల్ని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు మంత్రి చందూలాల్. 18 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్నవారే బైక్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పారు. నక్లెస్ రోడ్ లో జరిగిన 5K రన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు పాల్గొని వెహికల్స్ నడిపే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. తెలంగాణ టూరిజం, హైదరాబాద్ స్కై కింగ్స్ ఆధ్వర్యంలో స్టాప్ స్పీడ్ రన్ ఆన్ వాక్ జరిగింది. యాక్సిడెంట్ లో కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఓ తల్లి బాధ అందరినీ కరిగించింది. రన్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ మరి వార్డు తీసుకునే నిర్ణయం మన గొప్ప నిర్ణయం. ఎందుకంటే రోజు రోజుకు మరి ట్రాఫిక్ పెరిగిన కొద్దీ, జనాభా పెరిగిన కొద్దీ ప్రమాదాలకు గురి అవుతున్నారు. మరి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, సమాజంపై ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి అవగాహన కలిగే విధంగా పిల్లలు మోటార్ సైకిల్, బైక్ మీద ఏ రకంగా ప్రయాణం చేయాలి, కారు ఎక్కడ తొలాలనేటువంటి వాళ్ళకి నేర్పించడం బాధ్యత సమాజానికి ఉంది, ఉపాధ్యాయులకు ఉంది. ఇంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నా స్టిల్ దిస్ మిస్టేక్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అందరు చేస్తూనే ఉన్నారు. బిందు లాంటి వాళ్ళు ఎంతమంది తల్లులు ఉంటారు ఈ ప్రపంచంలో, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. అది వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోగలం, కానీ అంటే ఎలా మాటల్లో చెప్పాలో అర్థం కావట్లేదు. ఆవిడ ఒక్కొక్క పోస్ట్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఆవిడ ఎంత సఫర్ అయిందని. షీ డిడ్ంట్ వాంట్ టు లివ్. ఈ ప్రపంచం అసలు నాకు వద్దు, నా కొడుకే నాకు అంతా అనుకున్న ఒక లేడీకి, ఆ అబ్బాయిని చూసుకొని, ఆ కొడుకుని చూసుకుని బ్రతుకుతున్న ఒక తల్లి మనసు ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు నుంచి టుడే ఐఎమ్ విత్ హర్. ఐ జస్ట్ వాంట్ టు సపోర్ట్. ఐ వాంట్ టు టెల్ ప్లీజ్ స్పీడ్ ఈజ్ గుడ్ ఓన్లీ వెన్ యు ఆర్ అలోన్ ఇన్ అన్ ఓపెన్ గ్రౌండ్. సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మనం స్పీడ్గా వెళ్ళొచ్చు అని అంటే అక్కడ మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం ఓకే, బట్ నాట్ ఆన్ ద రోడ్స్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ఫీలింగ్స్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫ్స్. నాకు కూడా కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాము. ఇటువంటి ప్రోగ్రామ్ మా కాలేజీలో పెడుతుంటే కూడా ఎంతోమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ వస్తుంటుంది. యూత్కు ఈ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ మీ బలమంతా దాని మీద చూపించకుండా ఇటువంటి రన్స్, సైక్లింగ్ చేస్తుంటే హెల్దీగా ఉంటారు. ఇటువంటి తల్లులకు శోభ లేకుంటుంటుంది.